కాసేపట్లో బీఆర్ఎస్ పెద్దపల్లి నియోజకవర్గ సభ జరగబోతోంది. సమీక్ష చేయబోతూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. సో ఎవరికి ఇవ్వాలి ఏంటి, తెలంగాణ భవన్లో పెద్దపల్లి ప్రజాప్రతినిధులతో కేటీఆర్ భేటీ కాబోతున్నారు. లోక్సభ ఎన్నికల కార్యాచరణపై, అభ్యర్థి ఎంపికపై చర్చ జరుగుతుంది. ఎంపీ స్థానానికి పోటీలో ఉన్న ఎంపీ నేత వెంకటేష్ ఉన్నారు. అదేవిధంగా మాజీ ఎంపీ బాల్కా సుమన్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉన్నారు. ముఖ్య నేతల నుండి అభిప్రాయాల్ని సేకరించనున్నారు కేటీఆర్. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికలపై దృష్టి సారించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా పెద్దపల్లి లోక్సభ స్థానంపై దృష్టి సారించారు. మరి పెద్దపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు, అసలు అక్కడి నుండి పోటీ చేయడానికి పోటీ పడుతున్న నేతలెవరు అనేది ఉత్కంఠ రేపుతోంది. అయితే ఈ లోక్సభ స్థానం ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో ప్రస్తుత ఎంపీని వెంకటేష్ సహా మాజీ ఎంపీ బాల్కా సుమన్, అలాగే మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కూడా ఈ స్థానానికి పోటీ పడుతున్నారు. మరోవైపు ఓటమి నుండి పాఠాలు నేర్చుకుంటామన్న బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి కేటీఆర్ మరి ఈ ముగ్గురులో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేస్తారా లేక కొత్త వారిని బరిలో దించుతారా అనేది ఉత్కంఠ రేపుతోంది. అయితే పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోని నేతలతో ఇవాళ పార్టీ ఆఫీసులో భేటీ అయి వారి అభిప్రాయాలను తీసుకోనున్నారు. పెద్దపల్లి ఎంపీ సీటుకు గులాబీ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేరు తెర మీదకొస్తోంది. సౌమ్యుడిగా, సీనియర్ నాయకుడిగా పేరున్న ఈశ్వర్ అయితేనే పెద్దపల్లి సీట్ ఖచ్చితంగా గులాబీ పార్టీకి దక్కుతుందని పార్టీ అధినేత ఆలోచిస్తున్నట్టుగా చెప్తున్నారు. ధర్మపురి నుండి అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఓటమి పాలైన ఈశ్వర్ ను ఎంపీ స్థానం నుండి పోటీ చేయించాలని అధిష్టానం గట్టి పట్టుదలతో ఉన్నట్టుగా తెలుస్తోంది. పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీగా వెంకటేష్ నేత కాని ఉండగా చెన్నూరు అసెంబ్లీ బరిలో ఓటమి పాలైన బాల్కా సుమన్ పేరు కూడా ప్రచారంలో ఉంది. ఈ విషయానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ తో మా ప్రతినిధి స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీధర్ ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, గన్ షాట్ గా గెలిచే పార్లమెంట్ స్థానాలపై బీఆర్ఎస్ పార్టీ గురిపెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో నేర్చుకున్న గుణపాఠాల నుంచి ఎంపీ ఎలక్షన్స్ లో పక్కాగా వర్కౌట్ చేసుకోవాలని చెప్పేసి పార్టీ భావిస్తుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో వరుసగా 3వ తారీఖు నుంచి పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఒక వర్కౌట్ జరుగుతుంది. రోజు ప్రతి ఒక్క నియోజకవర్గంపై దాదాపు 800 మంది ముఖ్య నాయకులతో చర్చలు జరుపుతున్నారు. ఈ రోజు ప్రముఖంగా పెద్దపల్లి స్థానానికి సంబంధించి పార్లమెంట్ పరిధికి సంబంధించి మీటింగ్ జరగబోతుంది. కాసేపట్లో 2014లో, 2018లో, 2019లో బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంది. 2014లో బాల్కా సుమన్ గెలవగా 2019లో నేతగాని వెంకటేష్ గెలిచారు. ఈసారి కూడా ఎట్టి పరిస్థితుల్లో పెద్దపల్లి స్థానాన్ని కైవసం చేసుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. దానికి సంబంధించి ఇప్పుడిప్పుడే ముఖ్య నాయకులంతా కూడా తెలంగాణ భవన్ చేరుకుంటున్నారు. అయితే అభ్యర్థి ఎవరు ఉండాలి అని చెప్పేసి దానిపై కూడా చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. మనతో పాటు రామగుండం మాజీ ఎమ్మెల్యే చంద్ర ఉన్నారు. ఎలా ఉండబోతుంది ఈసారి పెద్దపల్లి స్థానాన్ని కైవసం చేసుకోవడానికి ఏ విధంగా వర్కౌట్ చేయబోతున్నారు, ఏం చర్చించబోతున్నారు సమావేశంలో? 100% బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్లో గెలవబోతూ ఉన్నది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమంలో ముందు భాగాన ఉన్నటువంటి నియోజకవర్గం పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థిని మార్చాల్సిన అవసరం ఉందని మీరు భావిస్తున్నారా? ఎవరికి ఇస్తే బాగుంటుంది అంటారు? ఏం చెప్పబోతారు మీ సమావేశంలో అధిష్టానానికి ఫీడ్బ్యాక్? అదే కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేము కట్టుబడి ఉండేటువంటి వాళ్ళం. మాకు పార్టీ నిర్ణయమే మాకు శిరోధార్యం. మా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పార్టీ ఏ నిర్ణయం చేసినా కూడా మేము క్షేత్రస్థాయిలో పనిచేసి అభ్యర్థిని గెలిపించుకోవడం. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో చూసుకున్నట్టయితే ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేరు, అన్ని ఎమ్మెల్యేలు కూడా ఓడిపోయిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి సమయంలో మీకు ఏ విధంగా గెలుపు అవకాశాలు ఉంటాయంటారు? అసెంబ్లీ ఎన్నికలకు లేదంటే పార్లమెంట్ ఎన్నికలకు వేరుగా జరుగుతాయని మీరు భావిస్తున్నారా? 100% వేరుగా జరుగుతాయి. ఎందుకు అని అంటే అక్కడ గెలిచినటువంటి అభ్యర్థులు కూడా 2 సార్లు 3 సార్లు ఓడిపోయి ప్రత్యేకంగా ఒక సింపతి క్రియేట్ చేసుకొని ఏడ్చి కాళ్ళు మొక్కి ఈ విధంగా గెలిచినటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ధర్మపురి ఎమ్మెల్యే గారు కానీ, అదేవిధంగా రామగుండం ఎమ్మెల్యే కానీ, అదేవిధంగా పెద్దపల్లి కానీ ఈ విధంగా చూస్తే మన అక్కడ మంచిర్యాలు కానీ అక్కడ చూస్తే అందరూ కూడా అట్లాంటి గెలిచినటువంటి పరిస్థితులే ఉన్నాయి. కాబట్టి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ బలమైనటువంటి పార్టీగా ఉన్నటువంటి పెద్దపల్లి నియోజకవర్గంలో బలమైన శక్తిగా ఉన్నటువంటి పార్టీ.
మొత్తం చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఎందుకంటే పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేదు, అన్ని సిట్టింగ్ స్థానాలు అన్నీ కూడా కోల్పోయింది. మరి ఇలాంటి సమయంలో ఈ ఎన్నికను ఫేస్ చేయడం అనేది మామూలు విషయం కాదు, ఒక సవాలనే చెప్పుకోవాలి. అభ్యర్థిని మార్చి ఎన్నికలకు వెళ్తారా, లేదంటే ఆ నేతగాని వెంకటేష్ని కంటిన్యూ చేస్తారా, లేదంటే ధర్మపురిలో ఓడిపోయిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ని అవకాశంలో దింపుతారు. ఎందుకంటే కొత్త ఫేసుల్ని దించాలి. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలను చూసాము, కొంతమంది అభ్యర్థులు మారిస్తే ఎట్టి పరిస్థితుల్లో గెలిచేవాళ్ళమని చెప్పేసి ఒక ఫీడ్బ్యాక్ ఉంది. చాలా మేరకు అభ్యర్థులు మార్చాల్సి ఉండే అనే యొక్క ఆలోచన ఉంది. కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్స్లో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్స్లో చూసారు, ఆ ఫీడ్బ్యాక్ సంబంధించి కావచ్చు, ఎలక్షన్ సంబంధించిన పోస్ట్ మార్టం తర్వాత అందులో గ్రహించిన విషయాల్ని పార్లమెంట్ ఎలక్షన్స్లో ఇంప్లిమెంట్ చేస్తారా, కొత్త వారికి అవకాశం ఇస్తారా, ఫేసులు అన్నీ కూడా చేంజ్ చేస్తారా అనేది మాత్రం మనం చూడాలి. ఈ మీటింగ్ తర్వాత మనకు క్లారిటీ వస్తుంది. కేటీఆర్తో పాటుగా హరీష్ రావు, ముఖ్య నాయకులంతా కూడా, మాజీ మంత్రులంతా కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. ప్రధానంగా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. ప్రధానంగా ముఖ్య కార్యకర్తలు, ముఖ్య నాయకుల యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎలాంటి పొరపాట్లు జరిగాయి, ఇప్పుడు ఎలాంటి వాటన్నిటిని చక్కదిద్దుకొని ఏ వ్యూహంతో ముందుకెళ్లాలని కూడా, ఈ అదేవిధంగా అభ్యర్థికి సంబంధించిన యొక్క మార్పుపై కావచ్చు, అదే అభ్యర్థిని కొనసాగించాలనేపై కూడా ఈ మీటింగ్ తర్వాత ఒక క్లారిటీ రాబోతోంది. రైట్ శ్రీధర్.